ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు భార్యని చంపిన భర్త లేదా లైంగిక దాడికి గురైన యువతి వంటి వార్తలు మనం వింటూ ఉండేవాళ్ళం, చదువుతూ ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం భర్తని చంపిన భార్య అన్నటువంటి వార్తలే ఎక్కువగా చదవాల్సి వస్తుంది. ఇప్పటికే ఎన్నో అలాంటి సంఘటనలు జరగగా రీసెంట్‌గా మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఈసారి భార్య ఎలా భర్తను చంపింది? దానికి గల కారణం ఏంటి అని అనుకుంటున్నారా? మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని వేలూరు జిల్లా ఒడుకత్తూర్ కుప్పం పాల్యానికి చెందిన 36 ఏళ్ల భరత్ చెన్నైలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఇతనికి 5 ఏళ్ల కిందట బెంగుళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో పెళ్లయింది అన్నట్లు తెలుస్తుంది. ఇక వీరి పెళ్లి తర్వాత ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించడం జరిగింది. అయితే భరత్ వంట మాస్టర్‌గా పనిచేస్తుండడంతో వారానికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇక అదే అదునుగా తీసుకుని నందిని తన ఎదురింట్లో ఉండే 21 ఏండ్ల సంజయ్ అనే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కాగా ఈ విషయం తెలిసి భరత్ పలుమార్లు భార్యను హెచ్చరించడం కూడా జరిగిందంట. అయితే ఎప్పటిలాగే వారానికి ఒకసారి చొప్పున ఈ నెల 21న ఇంటికొచ్చిన భరత్ ఇంట్లోని సరుకుల కోసం భార్య అయిన నందినిని అలాగే అతని చిన్న కుమార్తెని తీసుకుని బైక్ పైన దుకాణానికి వెళ్ళాడు. అలా వెళ్లి ముగ్గురు తిరిగొస్తుండగా రోడ్డుకు అడ్డుగా కొబ్బరి మట్టలతో ఉండడంతో వాటిని దాటే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి కింది పడిపోయినట్లు తెలుస్తుంది. ఇక అదే సమయంలో అక్కడే దాంకున్న ఓ వ్యక్తి ఆయుధంతో వచ్చి భరత్ పైన తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. దానితో భరత్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు అన్నట్లు తెలుస్తుంది. కానీ దాని తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నందినిని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అందుకే పోలీసులు వారి వెంట ఉన్న చిన్న కుమార్తెను ఆరా తీయగా సంజయ్ మామ తన తండ్రిపై దాడి చేసినట్లు చెప్పింది. అలా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నందిని మరియు సంజయ్ల అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భరత్ ని హతమార్చేందుకు ఇద్దరు పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పోలీసులు ఆ నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఇలాంటివి ప్రస్తుత సమాజంలో ఆగకుండా జరుగుతూ వెళ్తున్నందుకే పెళ్లైన వాళ్లకు పెళ్లాలంటే, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అంటే భయం పట్టుకుంటున్నాయి. చూడాలి మరి ఈ సంఘటనలకు ఫుల్ స్టాప్ పడుతుందా, లేక ఇవి ఇలాగే కొనసాగి పెళ్లి అన్న ఆచారమే ఆగిపోతుందా అనేది. మరి ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయం ఏమిటో కిందున్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.